నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ప్రోమోని బేస్ చేసుకొని అసలు సీరియల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇకపోతే రూప ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ప్రతాప్ ప్రాణాలని కాపాడిద్ది కదా. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ప్రతాప్ ఇక రూప చేతులు పట్టుకొని, అమ్మ రూప, ఈ తండ్రిని కాపాడడానికి నీ ప్రాణాలని పణంగా పెట్టావా అని ఈ విధంగా అడుగుతూ ఉండగా, రూప ఇక ఏం మాట్లాడకుండా అలానే పడుకొని ఉంటుంది కదా బెడ్ పైన. అప్పుడు రాజు దగ్గరికి వచ్చి ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, ఇక ఎవరు కూడా ఎన్ని చెప్పినా సరే వినను, మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పి బెడ్ పైన పడుకొని ఉన్న రూప చేయిని తీసుకొని రాజు చేతిలో పెడుతూ ఉండగా, అప్పుడే విజయాంబిక పోలీసులను తీసుకొచ్చి, ఆగు తమ్ముడు, నువ్వు ఇన్నాళ్ళు నీ ప్రాణాలని పణంగా పెట్టి రూప నీ ప్రాణాలని కాపాడిందని అనుకుంటున్నావు, కానీ అసలు నీ ప్రాణాలను తీయాలనుకుంది ఎవరో తెలుసుకోవా తమ్ముడు అని చెప్పి వెంటనే రండి ఇన్స్పెక్టర్ అని చెప్పి రాగానే, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, అప్పుడు వెంటనే రాజు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే దీపక్ కూడా, అవును మామయ్య, అమ్మ చెప్పేది నిజం, మీ ప్రాణాలను తీయాలనుకుంది ఎవరో కాదు, ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి వీడియో చూపించడంతో, ఆ వీడియోలో రాజు చేతిలో తుపాకీ ఉండడం చూసిన ప్రతాప్ షాక్ అయిపోతాడు. అంటే ఈ రాజు నా ప్రాణాలను తీయాలనుకున్నాడా అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు. మరి నిజంగా విజయాంబిక చెప్పిన దాని ప్రకారం రాజే తన ప్రాణాలను తీయాలనుకున్న సంగతి మరి నిజంగా నమ్ముతాడా ప్రతాప్? అసలు ఆ వీడియోని శ్వేత అలాగే శ్వేత వాళ్ళని ఇద్దరు కలిసి విజయాంబిక దీపక్ ఇవ్వడం, అది చూసి కావాలనే రాజు రూపల్ని విడదీసి దీపక్కి రూపకి పెళ్లి చేయాలన్న విజయాంబిక కుట్ర పాలిస్తుందా? అసలు విజయాంబిక చేసిన పనికి మరి ప్రతాప్ నిజంగా నమ్ముతాడా? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇకపోతే సీమంతం జరుగుతూ ఉంటుంది కదా. సీమంతం జరుగుతున్న సమయంలోనే రూపకి అనుకోకుండా ప్రతాప్ ప్రాణాలని కాపాడడానికి అడ్డు నించోవడంతో రూపకి పొట్టలు ఇక తుపాకీ పేల్చుకోవడంతో ఒక్కసారిగా తను కుప్పకూలిపోవడం, ప్రతాప్ అలాగే అందరూ కలిసి తనని హాస్పిటల్కి తీసుకొని వస్తారు. హాస్పిటల్కి తీసుకొని వచ్చిన తర్వాత రూప ఇక స్పృహలో లేకపోవడంతో ప్రతాప్ ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. స్వామి, నా కూతురు ఎప్పుడు నేను తప్పుగానే అపార్థం చేసుకున్నాను, కానీ నా కూతురు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఎప్పుడు నా తండ్రి సంతోషంగా ఉండాలని కోరుకుంది, కానీ నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకునే నేను ఇప్పుడు తను రాజు కోసం ఎప్పుడు కూడా వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ నా కూతురు ఎప్పుడు ప్రాణాలని పణంగా పెట్టి నన్ను కాపాడింది అంటే ఖచ్చితంగా తన ప్రాణాలని నా దగ్గరే పెట్టింది. ఈ తండ్రిని వదిలిపెట్టి తను ఎక్కడికి వెళ్ళదు. నేను ఎన్ని రోజులు నా కూతురిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటే, సుమ అలాగే చంద్ర అందరూ కూడా నించొని అలానే చూస్తూ ఉంటారు. ఇక జరిగిందంతా కూడా సీమంత ఫంక్షన్లో అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ప్రతాప్. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసింది నా కూతురు. ఏ కూతురు కూడా తన తండ్రి కోసం ఇంత చేస్తుందని నేను అనుకోలేదు, కానీ తన ప్రాణాలతో పాటు తన బిడ్డ ప్రాణాలని కూడా పణంగా పెట్టింది రూప అని చెప్పి అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ప్రతాప్. ముత్యాలు, అప్పలనాయుడు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. రూప కడుపులో ఉన్న బిడ్డకి ఏం జరగకూడదని చెప్పి రాజు ఇక అందరు చూస్తూ ఉండగానే, నా బతుకుకి అర్థం ఉండదు స్వామి, రూప కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదు అని చెప్పి ఈ విధంగా ప్రతాప్ వేడుకుంటూ ఉంటాడు దేవుణ్ణి. ముత్యాలు బాగా ఏడుస్తూ ఉంటే వెంటనే ఇక ప్రతాప్ దేవుడికి దండం పెట్టుకుంటూ, ఆ బాధ నన్ను వెంటాడకుండా ఉండాలి అంటే రూప కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం జరగకూడదు స్వామి అని చెప్పి బాధపడుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇకపోతే లోపలున్న డాక్టర్కి మాత్రం రూప కడుపులో బిడ్డ లేదని సంగతి తెలుసు. ఎందుకంటే ఆపరేషన్ చేయడానికి తన శారీని ఇలా తీయడంతో పిల్లో ఉండడం చూసి, ఇదేంటి తను ఇలా పిల్లో అడ్డు పెట్టుకుంది అంటే ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందో ఏమో,
ఏ కారణాల చేత ఈ అమ్మాయి ఇలా చేసిందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే రూప బిడ్డకి ఏం కాకూడదు అని చెప్పి బయట స్వామికి వేడుకుంటూ ఉంటాడు ప్రతాప్. ఇక ప్రతాప్ ఏడవడం చూసిన విరూపాక్షి కూడా సూర్య ఎంతలా ఎప్పుడూ బాధపడలేదు, తన కూతురు మీద తనకి ఎంత ప్రేమ ఉంది అని చెప్పి విలవిల్లాడిపోతూ ఉంటుంది. విరూపాక్షి కూడా లోపలున్న రూపకి మాత్రం స్పృహ లేకుండా అలానే పడి ఉంటుంది. ఇకపోతే రాజు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆపరేషన్ చేయడానికి రూపని లోపలికి తీసుకువెళ్లారు కదా, అప్పటి వరకు గర్భవతిని సీమంతం ఫంక్షన్ జరుగుతుందని, సీమంతం ఫంక్షన్లో ఇలా హఠాత్తుగా ఇలా జరిగిందని తనని తీసుకొచ్చామని చెప్పారు కాబట్టి ఆపరేషన్ చేస్తున్న డాక్టర్కి రూప గర్భవతి కాదన్న నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి రాజు చాలా కంగారు పడిపోతూ విరూపాక్షితో అంటూ ఉంటాడు. అమ్మగారు, లోపల డాక్టర్ అమ్మాయి గారికి ఇక ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, అమ్మాయి గారు గర్భవతి కాదన్న నిజం తెలిస్తే ఎలా అమ్మగారు అని చెప్పేసి విరూపాక్షితో అంటూ ఉంటే విరూపాక్షి రాజుతో ఈ విధంగా అంటూ ఉంటుంది. రాజు తెలియకూడదు, నిజం బయటపడితే ఖచ్చితంగా ప్రతాపిక రాజు నిన్ను రూపని చంపేస్తాడు. ఇప్పటి వరకు రూప గర్భవతి అని మీ అమ్మ ప్రేమగా రూపని చూసుకుంటుంది. ముత్యాలకి ఈ విషయం తెలిస్తే ఎప్పటికీ కూడా మిమ్మల్ని క్షమించదు రాజు అని చెప్పి విరూపాక్షి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇకపోతే విజయాంబిక దీపక్ ఇద్దరిని కూడా శ్వేత అలాగే తన అన్నయ్య ఇద్దరు కూడా రమ్మని ఈ విధంగా అంటూ ఉంటారు. ఏంటి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నామని షాక్ అయిపోయారా, మీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి చెప్పండి అనగానే మీకు ఒక వీడియో చూపిస్తాను అని అంటూ ఉంటే అక్కడ రూప ప్రమాదంలో ఉంది, మేము హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి విజయాంబిక దీపక్ అంటూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ముందు అంతకంటే ముందు జరిగింది చెప్తామని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే అంటే నా తమ్ముడిని చంపాలనుకుంది నువ్వా అని చెప్పి విజయాంబిక షాక్ అయిపోతుంది. అవును, లేకపోతే నా తండ్రి కూర్చోవలసిన పదవిలో నీ తమ్ముడు కూర్చుంటాడా అని చెప్పి శ్వేత అలాగే శ్వేత వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా విజయాంబికపై విరుచుకుపడుతూ ఉంటారు. వెంటనే దీపక్ ఏదైతే అదైంది మమ్మీ, నువ్వే ఇక మామిని చంపాలనుకున్నావు కదా, ఖచ్చితంగా ఆ రాగ ద్వారా నిజం తెలిసి ఈ పాటికి నీ ప్రాణాలను తీసేవాడు. కానీ దేవుడి దయ వల్ల మనం రాఘవని అడ్డు తొలగించాం కాబట్టి ఇప్పటికీ నీ విషయం బయటపడలేదు, సంతోషించు. ఇంతకు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారో చెప్పండి అని చెప్పి ఈ విధంగా విజయాంబిక దీపక్ అడుగుతూ ఉంటే వీడియో చేతికి ఇచ్చి తుపాకీ చేతిలో పట్టుకున్న రాజు ఫోటో వీడియో చూపించి షాక్ అయిపోతారు. ఏంటిది మీరు గన్తో కాల్చారు కదా మరి రాజు చేతిలో అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. అక్కడ నా అన్నయ్య తుపాకీ పట్టుకొని కాల్చుతూ ఉంటే రూప అడ్డుగా వచ్చింది కదా, మా అన్నయ్య పారిపోతూ ఉంటే అప్పటికే రాజు వచ్చి మా అన్నయ్యని కొట్టి గన్ తీసుకోవాలని చూశాడు. కానీ గన్ చేతిలో పెట్టి మా అన్నయ్య హడావిడిగా పరిగెత్తాడు. అప్పటికే నేను రాజు చేతిలో ఉన్న గన్నుని చూసి వీడియో తీశాను, ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక రూప స్పృహలోకి రావడం, రూప దగ్గరికి అందరు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. రూప స్పృహలోకి రావడంతో ప్రతాపిక రూప చేతులు పట్టుకొని ఈ తండ్రిని కాపాడడానికి నీ కడుపులో బిడ్డ ఉందన్న విషయం కూడా మర్చిపోయి నీ ప్రాణాలని పనంగా పెట్టావా అమ్మ రూప అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. రూపకి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. రాజు కూడా అక్కడే నించుండి ఉంటారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి, రాజు ఎలాగైనా సరే నిజం తెలియకూడదు రాజు అని చెప్పి అంటూ ఉంటే వెంటనే రూప దగ్గరికి వచ్చి రాజు నించుంటాడు. ప్రతాపిక రూప దగ్గరికి వచ్చి అమ్మ నీ చెయ్యవు, ఈ రోజు నుంచి నిన్ను రాజుని దూరంగా ఉంచను, నువ్వు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు అర్థమైందమ్మా, ఏది ఏమైనా సరే నువ్వు రాజు జీవితాంతం కలిసి ఉండాల్సిందే అని చెప్పి నిన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ రూప చేయిని పట్టుకొని ప్రతాపిక రాజు చేతిలో పెడుతూ ఉండగా విజయాంబిక ఒక్కసారిగా ఆగు తమ్ముడు అనడంతో అందరూ షాక్ అయిపోతారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఇంకా నా కూతురు బ్రతుకుందా, నా తమ్ముడు బ్రతుకున్నాడా చచ్చిపోయాడా అని చూడడానికి వచ్చావా అని అంటూ ఉంటే అయ్యో అదేంటి తమ్ముడు అలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. ఇప్పటి వరకు నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడు నమ్మి నీ కూతురు జీవితాన్ని తన చేతిలో పెట్టాలని చూస్తున్నావు కదా, కానీ నిన్ను చంపాలనుకుంది ఎవరో తెలుసా, వాడే రాజు అని చెప్పి వీడియో చూపించడంతో రాజు గురించి చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్.
అక్కడ ఉన్న అప్పలనాయుడు అలాగే అందరూ కూడా ఏంటిది అసలు నా కొడుకు చంపాలనుకోవడం ఏంటి పెద్దని, ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి అప్పలనాయుడు అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనే ఇక విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది, చూసావు కదా తమ్ముడు ఎంత దుర్మార్గుడో రాజు అని చెప్పి అనగానే, లేదు పెద్దయ్య, నేను ఎప్పుడు మిమ్మల్ని చంపాలనుకోలేదు పెద్దయ్య, ఎవరు మిమ్మల్ని తుపాకీతో కాల్చుతుండడం చూసి పైకి వెళ్ళాను. అప్పటికే తను తుపాకీతో పేల్చడంతో అమ్మాయి గారు మీకు అడ్డుగా నించుని కుప్పకూలిపోయారు. వాడు నా చేతిలో తుపాకీ పెట్టి పారిపోయాడు. ఈ వీడియో ఎవరు తీశారో ఏమో నాకు తెలియదు, కానీ నన్ను ఇరికించడానికి ఇదంతా చేశారు పెద్దయ్య అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. డాక్టర్ ఇక మరి రూప కడుపులో ఉన్న అసలు బిడ్డ లేదన్న విషయం బయట పెట్టబోయే ముందే రాజుని ఇక మరి పోలీసులో అరెస్ట్ చేసి తీసుకెళ్ళబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది?